యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. మనం 9వ వచనం వరకు పోయిన వారం ధ్యానించాం. ఏ పేరుతో అంటే కండిషనల్ ప్రాఫెసీ, షరతులతో కూడుకున్న ప్రవచనం. ఎందుకు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి 850 అడుగులు ఇటువైపు, నలువైపులా 850 అడుగులతో ఉంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి మందిరం ఉంటుందో అంత బ్రహ్మాండమైన మందిరాన్ని దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పి, కానీ ఇప్పుడు మనం దాన్ని చూడట్లేదు, చరిత్రలో అలాంటిది బడలేదు అన్నట్టు దాని అర్థం. అది కండిషనల్ ప్రాఫెసీ. కాబట్టి వాళ్ళు దేవుడు చెప్పిన షరతుని నెరవేర్చలేదు కాబట్టి ఆయన దాన్ని కట్టించలేదు. ప్రవచనాలు రకాలు చెప్పాను, అందులో ఇది కండిషనల్ ప్రాఫెసీ కిందకి వస్తుంది. కాబట్టి ఆ కండిషన్ వాళ్ళు వయోలేట్ చేసినప్పుడు, అతిక్రమించినప్పుడు దేవుడు కూడా దాన్ని కట్టించడు. ఇది దేవుని మాట నిరర్థకం కావడం కాదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అది ఏ రకమైనటువంటి ప్రవచనం అనేదాన్ని మనం గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు ప్రతిదాన్ని మనకు అర్థమయ్యేటట్టు కాకుండా బైబిల్ ఏ కోణంలో రాయబడింది, దాని శైలి ఏంటి, దాన్ని గమనిస్తూ చదివినప్పుడే బైబిల్ మనం అర్థం చేసుకుంటామని చెప్పడం జరిగింది. 43వ అధ్యాయం 10వ వచనం వరకు కండిషనల్ ప్రాఫెసీ పేరుతో. ఇప్పుడు ఆ కండిషనల్ ప్రాఫెసీనే కొనసాగిస్తూ, అయితే ప్రవచనంలోకి వెళ్లకుండా కొనసాగిస్తూ ఆయన కోరుకున్నటువంటి కండిషన్ ఏంటి, షరత్ ఏంటి, ఇశ్రాయేలుని ఈ బ్రహ్మాండమైన మందిరాన్ని ఈ యెహెజ్కేలుకు చూపించాడు. ఆయన యెహెజ్కేలు చూశాడు దాని నిర్మాణాన్ని, అద్భుతంగా దాని వైభవాన్ని అంతటినీ చూపించిన తర్వాత యెహెజ్కేలుని ఇశ్రాయేలుకి ప్రకటించమని చెప్తున్నాడు. నేను చూచినటువంటి ఆ మందిరం ఇలా ఉంది, అయితే అది నిజంగా మీరు కూడా మీ కన్నులతో చూడాలి అంటే మీరు ఏం చేయాలి, ఈ మందిరాన్ని చూపించి మీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఆయన కోరుకుంటున్నాడు అనేదాన్ని 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ఎక్కడైనా మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నప్పుడు చూడండి, ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది, ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ భూమి ఎంట్రన్స్లో ఒక పెద్ద హోర్డింగ్, పెద్ద బ్యానర్ ఒకటి వేస్తాడు. ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టేట్టు అందమైనటువంటి బిల్డింగ్ని పెద్ద హోర్డింగ్ ఒకటి వేస్తాడు, బ్యానర్ వేస్తాడు. దాని పక్కన ఏమని రాస్తాడంటే బుకింగ్స్ ఓపెన్ అని రాస్తాడు. బుక్ చేసుకోవచ్చు, లేకపోతే కాంటాక్ట్ అని నంబర్ ఇస్తాడు కింద. దాని అర్థం ఏంటి అంటే ఇంకా అక్కడ బిల్డింగ్ లేదు, అంత గ్రౌండ్ ఉంది అక్కడ, కానీ ఇక్కడ బ్యానర్లో ఏముంది, అందమైన భవనం ఉంది. ఈ అందమైన భవనం ఇది ఎలాగుందో ఇక్కడ అలాగే నేను కట్టబోతున్నాను. మీకు ఇందులో ప్లాట్స్ కావాలంటే మీరు కొనుక్కోవాలంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి, బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా అందులో ఒక 100 ప్లాట్స్ కడుతున్నాడు అనుకో, ఇల్లు లోపల. వీళ్ళు బుక్ చేసుకునే దాన్ని బట్టి, ఆ అడ్వాన్స్ని బట్టి వీడు కట్టడం ప్రారంభిస్తాడు. అంతేనా? వీళ్ళు బుక్ చేసుకోవాలి, ఎవరు బుక్ చేసుకోలేదనుకో కట్టకపోవచ్చు. బుక్ చేసుకునే దాన్ని బట్టి ఓకే ఇంతమంది బుక్ చేసుకుంటారు, 50 మంది బుక్ చేశారు, ఇక ఫినిష్ అయ్యేటప్పటికి ఇంకో 50 మంది బుక్ చేసుకుంటారు. కాబట్టి మనం లోన్ తీసుకునైనా మనం కట్టాలి. ఆ స్పందన కోసం అది 4 రోడ్ల కోడల దగ్గర యాడ్ ఇస్తాడు. ఎందుకు అంటే స్పందన కోసం, ఎలా స్పందిస్తున్నారు, దీన్ని బట్టి దీన్ని ఎంత స్పీడ్గా కట్టాలి, ఎంత ఆ ఫోన్ చేసే వాళ్ళు
అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎంత మెజర్మెంట్ ఉంటుంది, ఫర్నిచర్ ఎలా ఉండబోతుంది, ఇంటీరియర్, ఇదంతా దీన్ని అడిగేదాన్ని బట్టి దాన్ని ఎలా డిజైన్ చేయాలి, లోపల ఎలాంటి మెటీరియల్స్ వాడాలి, ఇదంతా కూడా ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది ఈ వ్యక్తికి. మనం చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్ చేసేటువంటి ఆ విధానాన్ని. బిల్డింగ్ కట్టక ముందే బిల్డింగ్కి సంబంధించిన నమూనా ఒకటి బ్యానర్లో పడిపోతుంది. అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే కడతాడు ఇక్కడ. అలా ముందు ఒక బ్యానర్ లేపాడు దేవుడు. ఆ బ్యానర్ ఎవరు చూశాడు అంటే యెహెజ్కేలు చూశాడు. ఎందుకంటే ఈయన ప్రకటించాలి, అప్పట్లో ప్రింటింగ్ లేదు కదా. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ఆయన చూశాడు. ఆయన చూసి వర్ణించేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది, చూడకుండా వర్ణించే విధానం ఇంకొకలాగా ఉంటుంది. మనం నిర్గమకాండం చదివినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని మొదట మోషేకు చూపించాడు. కొండ మీద నీకు చూపించబడిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అని మోషే చూశాడు. ఇక్కడ నిర్మించబడుతున్నప్పుడు ఎస్ ఇదే అది పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలుకు చూపించాడు, దాన్ని యెహెజ్కేలు వివరిస్తున్నాడు. ప్రవక్త అయిన యెషయాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయన మెరిసిపోతున్నటువంటి ఆయన రూపం, ఆయన వస్త్రపు చెంగు, ఆ వస్త్రపు చెంగు చుట్టూ శరాపులు, వారికి 6 రెక్కలు, వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయ మందిర పునాది గడగడగడ వణికిపోతుంది ఆ వైబ్రేషన్కి, ఆ సౌండ్కి. ఇది ప్రవక్త అయిన యెషయా చూశాడు. చూడగానే అయ్యో నేను నశించుతని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచుతని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, అయ్యో నాకు శ్రమ అని తను తాను శపించుకున్నాడు. చనిపోతానేమని భయపడ్డాడు. ఇప్పుడు యెషయా ప్రవచించే ప్రవచనం ఎలా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను చూచాడు కాబట్టి. అది ఆయన పరిశుద్ధత తెలియదు అనుకో. ఆయన పరిశుద్ధుడు అంటే ఎలా పరిశుద్ధుడు నాకు ఎలా తెలుస్తుంది? మొదట ప్రకటించే వ్యక్తి దాన్ని అనుభవిస్తే తెలియని వ్యక్తులకు దాని తీవ్రతను అంతే తీవ్రతతో ప్రకటించవచ్చు. ప్రవక్తలందరూ కూడా ఆయన మహిమను చూశారు, ఆయన స్వరాన్ని విన్నారు, ఆయన ఉద్దేశాన్ని అనుభవించారు, ఆయన ప్రణాళికని వాళ్ళు రుచించగలిగారు. మనం ఆమోసును చూస్తాం. నేను మేడిపండ్లు ఏరుకుంటున్నాను, ఆయన నన్ను పిలిచి వెళ్ళి ప్రవచనం చెప్పమన్నాడు. ఆమోసు ప్రవచనం చెప్పడానికి రాలే. ఆమోసు ప్రవచనం చెప్పడానికి బయలుదేరి రాలే. ఆయన పశువులు మేపుకుంటూ మేడిపండ్లు ఏరుకుంటున్నాడు. వ్యవసాయదారుడు ఆమోసు. ఆయన దేవుడు పిలిచాడు, ఆమోసు బయలుదేరి వెళ్ళు, అంజూరు పండ్లు కుళ్ళిపోయినట్టుగా కుళ్ళిపోతున్నారు ఇశ్రాయేలీలు, వెళ్ళు. గొర్రెలు తమకు ఇష్టమైన మార్గం తొలగిపోయినట్టుగా తొలగిపోతున్నారు, వెళ్ళు అక్కడికి వెళ్ళాడు. మీకా ప్రవచిస్తాడు, సియోను రాళ్ళ వలె దున్నబడుతుంది అని. సియోను చేనులోని రాళ్ళ వలె చదును చేయబడుతుంది, చేనులాగా చదును చేయబడుతుంది. చూశాడు మీకా. ఇలా ప్రవక్తలకు దేవుడు జరగబోతున్న దాన్ని ముందుగా తెలియజేశాడు. వాళ్ళు చూశారు, వాళ్ళు అనుభవించారు, అటు తర్వాత ప్రవచించారు. అంతెందుకు, సొదొమ గొమొర్రా నాశనం చేయబడుతున్నటువంటి ముందు రోజు సాయంకాలం దేవదూతలు ఏం చేశారు? ఆ మధ్యాహ్నం అబ్రహాం ఇంటికి రావడం, విందు స్వీకరించడం. ఎందుకు తిన్నారు వాళ్ళు? ఆకలి తిన్నారా? ఫెలోషిప్, సహవాసం కోసం. యూదుల సంస్కృతి ఏంటంటే కలిసి భోజనం చేస్తున్నామంటే సహవాసం చేస్తున్నామని. కలిసి భోజనం చేయడం అంటే సహవాసం చేయడం. ఇప్పుడు మనం కలిసామనుకోండి బస్ స్టాండ్లో, వెంటనే మీరు నేను ఏమంటాం? అన్న టీ తాగుతూ మాట్లాడుకున్నారండి అన్న. ఏ టీ తాకపోతే మాటలు రావా? అన్న కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకున్నారు అన్న, అలా కూర్చొని తింటూ మాట్లాడుకున్నాం. ఇది ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్ మీల్, సహవాసానికి సంబంధించి భోజనం. ఆకలి తినేది కాదు. దేవదూతలు అబ్రహాం దగ్గరికి రాగానే ఆయన విందు చేశాడు. వాళ్ళకి ఆకలి అయిందని కాదు, వాళ్ళ ఆకలితో రాలే. ఫెలోషిప్ అంటారు దాన్ని. యూదులు మాట్లాడుకునేది ఎక్కడ అంటే భోజనం దగ్గర. మనల్ని ఏమంటారు? తినేటప్పుడు ఏం మాట ఉంటాయి?
తినేటప్పుడు ఏం మాట్లాడే నొరుగు సూదేవు. ఇక్కడ ఎందుకు ఇలా అన్నారంటే మన భారతదేశంలో మనమంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళమే. అలా పని చేసి ఇలా బయటకు వచ్చి ఉంటాం. గబగబా తిని మరలా ఏం చేయాలి, మరలా పనికి వెళ్ళాలి. అందుకని తినే దగ్గర మాటలు పెట్టుకుంటే పని చేటు అంటారు చూసారా, పని చేటు అవుతుంది. అందుకని తినేటప్పుడు మాటలు ఏంటి అని అన్నాను. ఇంట్లో మనం పని ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు సాయంకాలం 8 గంటలకు కూర్చున్నాను అనుకోండి, రాత్రి 8 కూర్చోను, 11 దాకా తిన్నావు, తప్పేంటి? ఈ మాట మీద కానీ నువ్వు అసలు సంసారం చేసేవాడు అంటారు కదా. భోజనం అనేది సహవాసం కోసం, అందరు కలిసి మాట్లాడుకునే దానికోసం, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే దానికోసం. కానీ ఇప్పుడు భోజనం అనేది ఏమైపోయింది, రాత్రి అయింది తినాలి, పడుకోవాలి, మధ్యాహ్నం తినాలి కాబట్టి తింటున్నాం, ట్యాబ్లెట్ లెక్కల తప్పిమని వేసేసుకుంటున్నాం. సరే, నేనేం చెప్తున్నానంటే, అబ్రహాం దగ్గర దేవదూతలు వచ్చారు, ఆతిథ్యాన్ని తీసుకున్నారు. సాయంకాలం వెళ్ళేటప్పుడు అబ్రహాము నీకు ఒక మాట చెప్పాలి. దానికి ముందు ఏమన్నా పడుతుందంటే, అబ్రహాము రానున్న రోజుల్లో గొప్ప జనాంగానికి నాయకుడు అవుతాడు, గొప్ప జనాంగానికి పితరుడు అవుతాడు, అబ్రహాం నుంచి వంశాలు వస్తాయి. కాబట్టి నేను చేయబోయేటువంటి విషయాన్ని అబ్రహాముకు ఎలా దాచిపెట్టాలి అని మేము ఎందుకు వచ్చామంటే సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి. అప్పుడు అబ్రహాం ప్రతిమలాడతాడు. ఇదంతా దేనికి చెప్పానంటే, జరగబోయేదాన్ని దేవుడు ప్రవక్తలకు ముందుగా చూపెడతాడు, దాని గురించిన సమాచారం తెలియజేస్తాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎప్పుడు పుట్టాడు? యెషయా ఎప్పుడు చూశాడు? ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, శిశువు పుట్టెను అంటే అయిపోయిందనా జరుగుతుందనా? అయిపోయింది. కానీ ఆయన ఆ మాట రాసిన 700 సంవత్సరాలకి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మరి పుట్టెను అనుగ్రహించబడిన అంటావేంటి? యెషయా చూసేశాడు. యెషయా చూసిన దాన్ని చరిత్ర చూడడానికి 700 సంవత్సరాలు పట్టింది. కాబట్టి దేవుడు యెహెజ్కేలుకి తాను కట్టించబోతున్న బ్రహ్మాండమైనటువంటి మందిరాన్ని చూపించి దీనిని యథాతథంగా ఇశ్రాయేలులకు వివరించు, దాని చుట్టూ కొలత ఎలా ఉంటుంది, దాని లోపల గోడలు ఎలాగుంటాయి, ఆ గోడల మందం ఎలాగుంటుంది, ఆ గోడల్లో గదులు ఎలా ఉంటాయి, ఏ మూల ఏ వంటశాల వస్తుంది, ఎక్కడ యాజకులకి గది వస్తుంది, ఎక్కడ లేవీయులకి గది వస్తుంది, ఎక్కడ బలిపీఠం ఉంటుంది, ఎక్కడ ఈ ద్వారాలు ఉంటాయి, ద్వారానికి లోపలి ఆవరణానికి ఎంత ఎడమ ఉంటుంది, ఆ లోపల ఎన్ని గదులు ఉంటాయి, ఇలా ప్రతిదాన్ని రంగులతో, వస్తువులతో, వాటి నిడివితో, పరిమాణంతో, వైశాల్యంతో దేవుడు యెహెజ్కేలుకు చూపించినప్పుడు యెహెజ్కేలు దానిని వర్ణిస్తూ ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని దేవుడు కట్టించబోతున్నాడా కంటి కట్టినట్టుగా చెప్పడం ఎందుకు? ఈయన కళ్ళారా చూస్తాడు కాబట్టి వాళ్ళు కంటి కట్టినట్టుగా వివరించగలడు. అలా చెబుతూ ఉన్నప్పుడు ప్రజలు ఒక మాట అడగాలి, ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని మాకెందుకు కట్టిస్తున్నాడు ఆయన? ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని ఎందుకు కట్టిస్తున్నాడు ఆయన? మా దగ్గర నుంచి ఏం కావాలి? అవును, మీరు ఎప్పుడైనా ఎంఆర్ఓ గారికి ఒక మంచి కోడి పుంజుని తీసుకుని వెళ్ళండి, సార్ ఇది మీకే సార్, మీకోసం వేపాను సార్ అనండి. తీసుకొని థ్యాంక్ యూ చెప్పి ఎంతకేం పని మీద వచ్చావు అంటాడు కదా. ఎందుకని? ఊరికే కోడి పుంజుని ఇవ్వడానికి అయినా మన చిన్న ఆయన మామగారు లేదు కదా, కోడి పుంజుని ఇచ్చామంటే కోడి గీకినట్టుగా సొంతకి గీకాలని మన అర్జీ మీద కదా. సార్ ఇది మీకే సార్ అని అంటే తీసుకొని ఇంట్లోకి ఇవ్వు అని చెప్పి ఇంతకు ఏం పని మీద వచ్చావు, ఏం పని చేసి పెట్టాలి? ఒకసారి పొట్టేలు తీసుకున్నాం, సార్ మీకే సార్ ఈ పొట్టేలు మీకోసం చెప్పాను సార్ అంటే పెద్దదానికే ప్లాన్ వేసేవే అంటాడు కదా. ఊరికే మనం ఎందుకు పోం, ఏదైనా తీసుకుని వెళ్ళామంటే ఏదో ఆశించి వెళ్తాం కదా. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇక్కడ నేను దేవుడిని అన్యాయస్తుడైన ఒక అధికారితో పోల్చటంలే, లంచం తీసుకునే అధికారితో నేను పోల్చటంలే. అందరు అధికారులు లంచం తీసుకోరు. నేనేం చెప్తున్నానంటే మనం ఒకదాన్ని ఇటు ఇస్తున్నామంటే అటు నుంచి ఏదైనా ఆశిస్తాము, దేవుడు కూడా ఆశిస్తాడు.
అయితే ఆయన ఆశించేది కోడి పుంజుల్లో, పొట్టెల్లో, మేకపోతుల్లో కాదు. ఏం ఆశిస్తాడు? ఇప్పుడు భూమి మీద మనం ఒకరికి ఇచ్చామంటే అటువైపు నుంచి ఏదైనా ఆశిస్తాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడు మనల్ని ఆశిస్తాడు, మన క్షేమాన్ని ఆశిస్తాడు. ఏం ఆశిస్తున్నాడు చూద్దాం. యెహెజ్కేలుకి బ్రహ్మాండమైన దేవాలయాన్ని చూపించాడు. ఇప్పుడు యెహెజ్కేలు దాన్ని వివరించాడు. ఇశ్రాయేలు స్పందన ఏంటంటే, మరి మేము ఏం చేయాలి? ఎందుకు మాకు ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టిస్తున్నాడు ఆయన? ఎందుకు ఆ మందిరంలో తాను నివసిస్తూ మన మధ్య నివాసం ఉండడానికి వస్తున్నాడు ఆయన? మేమేం చేయాలి అనేటువంటి ప్రశ్న రానే వస్తుంది. వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఒక లోన్ శాంక్షన్ అయిందనుకో, అయ్యా మీకు 10 లక్షలు లోన్ వచ్చిందంటే, సార్ చెప్పండి ఏం సబ్మిట్ చేయాలని అడుగుతాం. ఏదో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా, అటువైపు ఇస్తే కదా అది మన అకౌంట్లో పడుతుంది. ఊరికే గాల్లో ఎవరు కదా. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం సబ్మిట్ చేయాలి? ఇంత బ్రహ్మాండమైన మందిరం వారి మధ్యలోకి రావడానికి ఇశ్రాయేలీలు ఇటువైపు నుంచి ఏమి సబ్మిట్ చేయాలని, ఏమి ఇవ్వాలి ఆయనకి, ఏ స్పందన చూపించాలి ఆయనకి? యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. కాబట్టి అంటే ఆ పైన ఏదో చెప్పాడు. 9వ వచనం, వారు జారతు మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసించును. నేను మీ మధ్య ఎల్లప్పుడూ నివసించాలనుకుంటున్నా. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. ఎందుకు ఆ మందిరాన్ని గురించి యెహెజ్కేలుకు చూపించి దాన్ని ఇశ్రాయేలుకు చెప్పమని చెప్తున్నాడంట? ఆ మందిరాన్ని వాళ్ళు చూడగానే కంటికి కట్టినట్టుగా వాళ్ళు ఎలా స్పందించాలంట? చదివి చెప్పండి. ఇశ్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. ఆ మందిరాన్ని వాళ్ళు అర్థం చేసుకోగానే వెంటనే వాళ్ళు ఏం చేయాలంట? సిగ్గుపడాలంట. సిగ్గుపడేదానికి ఆ మందిరాన్ని వివరించాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో క్రైస్తవులందరూ కలిసి యెరూషలేములో 3వ మందిరం కట్టబడుతుంది, ఇప్పటికే పునాది కూడా వేసేసారు, మొన్న నేను వెళ్ళొచ్చాను, ఇక మందిరం కట్టేసేయడం, ఎర్రని పెయిన్ తీసుకొచ్చి వధించేసేయడం, ఇక యుగాంతం వచ్చేస్తా, యేసు ప్రభు వచ్చేస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన వచ్చేస్తుందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాను. అసలు ఈ మందిరాన్ని ఎందుకు చెప్పాడంటే యెహెజ్కేలు దేవుడు, ఇప్పటి వరకు ఎవరో చెప్పని, మీరు ఎక్కడా వినని, ఇంకెక్కడా వినబోని, ఒకవేళ వింటే మన ప్రసంగం విన్న తర్వాత వినాలి మీరంతే. ఎందుకు యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు బ్రహ్మాండమైనటువంటి మందిరాన్ని దేవుడు చూపించాడు అంటే కట్టిస్తానని కాదు. ఎందుకు కట్టిస్తానంటే అని ఒక షరతు పెట్టాడు. ఆ షరతు వాళ్ళు నెరవేరిస్తే అప్పుడు మందిరం కట్టబడుతుంది. ఆ షరతు నెరవేర్చబడకపోతే మందిరం కట్టబడకపోతే మరి ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు ఇలాంటి మందిరాన్ని ఇస్తా అని చెప్పాడు, కానీ మేము సరైన రీతిలో స్పందించిన కారణం చేత అది వర్ణనగానే మిగిలిపోయింది అని మరలా సిగ్గుపడటానికి. ఇక్కడ సిగ్గు 2 రకాలు. ఒకటి పనికొచ్చే సిగ్గు, ఇంకోటి పనికిరాని సిగ్గు. మీకు మాట చెప్తాను. పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, పెళ్లి చూపుల్లో పెళ్ళికూతురు ఏం చేస్తుంది? అలా నేలను చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆకాశం వైపు కానీ మనుషుల వైపు చూడనట్టుగా ఎలా కింద చూస్తూ కాళ్ళు చూసుకుంటూ ఉంటుంది కదా. దాన్ని ఏమంటారు? సిగ్గు అంటారు. మంచిదా చెడ్డదా? అమ్మాయి సిగ్గుపడింది, ఇంకేం మాట్లాడుతుంది, లోపల తీసుకెళ్ళండి, చెప్పండి ఎప్పుడు పెట్టుకుందాం అంటారు కదా. సిగ్గుపడితే అర్థమేమని? అంగీకారం అని. అలా ఒకసారి చూసి అలా సిగ్గుపడిందంటే అయిపోయింది పెళ్ళి. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది, లోపల తీసుకుని వెళ్ళండి, మనం మాట్లాడుకుందాం, ఇక ఎప్పుడు పెట్టుకుందాం, ఏం చేద్దాం, మీరు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వస్తాం, మొత్తానికి పెళ్ళి అవుతుంది అమ్మాయి సిగ్గుపడితే. ఎక్కడ పెళ్లి చూపుల్లో. అలా కాకుండా ఎక్కడైనా దొంగతనం చేసామనుకో, పట్టుకున్నారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? సిగ్గుపడతాం. 2 సిగ్గులే. దొంగతనం చేసి దొరికినప్పుడు పడే సిగ్గుకి, పెళ్లి చూపుల్లో పడే సిగ్గుకి తేడా ఉందా లేదా? ఉందా? ఉంది. ఆ సిగ్గు మంచిది, ఈ సిగ్గు
అక్కడ సిగ్గుపడితే పెళ్ళి అవుతుంది, ఇక్కడ సిగ్గుపడినా పెళ్ళి అవుతుంది, కాకపోతే పోలీస్ స్టేషన్ అవుతుంది. అక్కడ కళ్యాణ మండపం అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ అవుతుంది. ఏ సిగ్గు మంచిది? మొదటి సిగ్గు మంచిది. రెండో సిగ్గు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చూపించిన మందిర నిర్మాణం, ఆ వర్ణన షరతును నెరవేరిస్తే కట్టబడుతుంది, నిజ రూపాన్ని దాలుస్తుంది. షరతును నెరవేర్చకపోతే అది వర్ణనగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ ఇశ్రాయేలు సిగ్గుపడేటట్టు చేస్తుంది. అయ్యో, మేము ఆ షరతును నెరవేర్చి ఉంటే దాన్ని మేము కళ్ళారా చూసి ఉండేవాళ్ళం కదా అని. ఒకవేళ షరతు నెరవేర్చారనుకో వాస్తవ రూపంలోకి వస్తుంది, దేవుని స్తుతిస్తారు. ప్రభువా, అవిధేయులమైన మాకు నీవు కట్టించిన మందిరాన్ని బట్టి, నీవు మా మధ్య నివాసం ఉంటున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలైన ప్రతినిత్యం స్తుతిస్తారు. స్తుతికి కారణమవుతుంది. లేదు, వీళ్ళు షరతు నెరవేర్చలే, అప్పుడు అది వీళ్ళ నిందకి, వాళ్ళు నిందించుకునేదానికి, వాళ్ళు శపించుకునేదానికి, వాళ్ళు తప్పు పట్టుకునేదానికి, బాధపడడానికి, అవమానానికి హేతు అవుతుంది. ఆ వర్ణన ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులుగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు యూదులు చదివినా సరే అలా కన్నులో నీళ్లు కాల్చుకోవాలి నిజంగా. అంటే అర్థమైన వాళ్ళు ఇలాంటి మందిరాన్ని దేవుడు కట్టిస్తానంటే, మేము ఆ రోజు కానీ మా పితరులు కానీ దేవుడి మాట వినని కారణం చేత ఇప్పుడున్న మందిరం కూడా ఇంకొకరికి హస్తగతమైంది. ఆ మందిరం కోసమే కొట్టుకొని వస్తూ ఉన్నది అక్కడ పాలస్తీనా వాళ్ళు, గాజా వాళ్ళు, ఫిలిస్తీన్లు అందరూ కలిసి. సిరియా, ఈ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో ఎందుకు అంత మంట మండుతుందంటే, ఆ సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది, ఆ ప్లేస్లో ఒక మసీదు వచ్చింది. తర్వాత కాలంలో ముస్లిమ్స్ ఆక్రమించుకొని దాన్ని మసీదుని చేసి పడేశారు. దెబ్బతో ఏమైంది, ఇప్పుడు ఇది మాది అని వీళ్ళు, మీదైతే ఏంటి మేము కదా ఆక్రమించుకుంది గెలిచిందని వాళ్ళు. మొత్తానికి మిడిల్ ఈస్ట్ ఎందుకు మండుతుందంటే నిరంతరాయంగా పెట్రోల్ లేకపోయినా మండుతుంటుంది అదంతే. భారతదేశంలో దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తే మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు పాపం. ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీపావళి టఫీ వెళ్తుంటాయి ఆకాశంలో రాకెట్స్ కానీ మిసైల్స్ కానీ. ఎందుకు మిడిల్ ఈస్ట్ మండుతుందంటే ఆయన మాట వినని కారణం చేత, ఆయన షరతుని, కండిషన్ని నెరవేర్చని కారణం చేత మిడిల్ ఈస్ట్ మండుతుంది. ఇప్పటికి యూదులు దీన్ని చదువుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 40 అధ్యాయం నుంచి 48 వరకు దేవుడు మాకు ఇస్తానన్నది ఇటు 850 అడుగులు పొడవు, అటు 850 అడుగులు పొడవు, ఇటు 850, ఇటు 850, ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని ఇంతగా యెహెజ్కేలు ద్వారా వర్ణించినా సరే మా పితరులు వారు చేసిన దోషాలను బట్టి సిగ్గుపడకుండా ఉన్న కారణాన్ని బట్టి ఇది వర్ణనగానే మిగిలిపోయింది, కానీ వాస్తవ రూపాన్ని ధరించలేదే. ఈరోజు మిగిలిపోయినటువంటి ఆ వెస్టర్న్ వాల్ ఉంది, ఒక గోడ ఉంటుంది, సొలొమోను కట్టించినటువంటి ఆ దేవాలయ సంస్థ ఒక గోడ ఉంటుంది. ఆ గోడను చూసుకొస్తారు, అబ్బా ఎంత పెద్ద రాయో, మరి పూర్తి మందిరం ఉంటే ఎలా ఉండేదో అని ఊహించుకొని రావాలి. అలా గోడను చూసి ఇక్కడ మందిరం ఉండేదని వస్తున్నారు, కానీ వాస్తవానికి దేవుడు కట్టిస్తాన మందిరం ఒక గోడ కాదు, ఎంత బ్రహ్మాండమైన మందిరమో. షరతులు నెరవేర్చలేదు కాబట్టి మా పితరులు ఈరోజు కొట్టుకుని వస్తున్నాం. ఈరోజు ఆ గోడను కాపాడుకునే దానికి మా పరిస్థితి తల ప్రాణం తోక్కొస్తుంది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రతినిత్యం యుద్ధాలు చేయాల్సి వస్తుంది అని బాధపడతాడు. నిజమైన యూదుడు నిజంగా వాక్యం అర్థమైంది. ఇంతకీ యెహెజ్కేలుకు దేవుడు ఆ మందిరాన్ని ఎందుకు చూపించాడు అంటే, ఆయన చెప్తున్నాడు, తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము. కాబోయే పెళ్లి కొడుకుని చూడగానే పెళ్లి కూతురు ఏం చేయాలి, అలా చూడగానే వెంటనే తల దించుకోవాలి, సిగ్గుపడాలి. ఈ మందిరాన్ని వర్ణించగానే ఇశ్రాయేలు ఏం చేయాలి, సిగ్గుపడాలి. ఏ సిగ్గది? దొరికిన దొంగ సిగ్గుపడినట్టుగా సిగ్గుపడాలి. ప్రభువా, నేను దోషిని, అవిధేయుణ్ణి, పాపిని, అతిక్రమం చేసిన వాడిని, ప్రభువా క్షమించని సిగ్గుపడాలి. అందుకు చూపించాడు ఈ మందిరాన్ని. మనోళ్ళు ఏం చేస్తున్నారు, యెహెజ్కేలులో చెప్పిన మందిరం కట్టబడుతుంది కట్టిస్తా అని చెప్పిన వాళ్ళకే కట్టించుకుంటా మిగిలిస్తే ఇప్పుడు మనకెందుకు మందిరం? ఒకవేళ ఈ మందిరం కట్టించబడితే ఎప్పుడు కట్టించబడాలి? యేసు ప్రభు రాకముందు కట్టించబడాలి. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏముంది దీనికి? ప్రవచనానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం?
తెలియదు చెప్తాను వినండి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, కనుక పుట్టబోయే బిడ్డకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అనే ప్రవచనం ఉంది యెషయా గ్రంథం 7:14లో. ఇప్పుడు ఎవరైనా ఒకరు పెళ్లి కాకుండా నెల తప్పి ఒక కొడుకుని కానీ ఇమ్మానుయేలు అని పేరు పెట్టి ఇది బైబిల్లో ఉంది చూసారా అని అందనుకో, మీరేమంటారు? నోరు పోయి అంటాం, అవునా కదా? ఎందుకని? యేసు ప్రభు వచ్చేంతవరకు ఈ ప్రవచనం అమల్లో ఉంటుంది. ఏది? కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేటువంటి ప్రవచనం అన్నది ఎంతవరకు అమల్లో ఉంటుందంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంతవరకే. ఒకసారి యేసు ప్రభు వచ్చాడు అనుకో, తర్వాత ఆ ప్రవచనం ఏమవుతుందంటే ఎక్స్పైర్ అయిపోతుంది, ఇక దానికి ప్రాణం ఉండదు. ఎలా ఉంటుంది అక్కడ అంటే ఒక చరిత్రలాగా ఉంటుంది. దేవుడు గతంలో ఇలా ప్రవచనం చెప్పించాడు, ఇలా నెరవేర్చాడని చరిత్రలాగా ఉంటుంది. దేవుడు మాట ఎంత నమ్మదగినది అనే చరిత్రగా ఉంటుంది తప్ప ఇక మీదట ఎవరైనా సరే పెళ్లి కాకుండా గర్భం వస్తే ఇది దేవుడు చెప్పినటువంటి ప్రవచనం అని అనుకోకూడదు. దాన్ని అనుకోవచ్చు ఏంటి? అనుకోకూడదు. ఇలా ప్రతి ప్రవచనానికి ఒక నియమించబడిన కాలం ఉంటుంది. ఆ కాలంలో అది నెరవేరిన తర్వాత అది చరిత్రగా మిగిలిపోతుంది. మరలా రిపీటెడ్గా నెరవేరదు అది. అలా యెహెజ్కేలుకు చూపించిన మందిరం అన్నది ఎంతవరకు అది కట్టించబడే అవకాశం ఉందంటే, యేసు ప్రభు ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని లేపుతాను అన్నటువంటి మాట చెప్పాడే, అంతకు ముందు వరకు చెల్లుతుంది అది. యేసు ప్రభు ఎందుకని మందిరాన్ని పడగొట్టమన్నాడు? మందిరం ఇక మీదట ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకు అంటే యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఇక బలులు అర్పించబడవు. బలులు, నైవేద్యాలు, హోమాలు, అర్పణలు, రకరకాల ఈ కార్యక్రమాలు ఇవి చేయబడవు. ఎందుకని? అంతిమ బలి, అల్టిమేట్ సాక్రిఫైస్. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల వధించబడింది, ఇక మన గొర్రెపిల్లలు ఎందుకు అవసరమా? దేవుని గొర్రెపిల్ల వధించబడింది, ఇక మన గొర్రెపిల్లలు, మన పొట్టేళ్ళు, మన కోడెదోడలు, మన పావురు పిల్లలు అనవసరం. ఇక ఆ బలి సర్వ ప్రపంచాన్ని వారి పాపాల నుంచి విడిపిస్తుంది. సొలొమోను దేవాలయం ఎందుకు కట్టించబడింది? బలులు అర్పించదగిన స్థలముగా కట్టించబడింది. అక్కడ బలులు అర్పించడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టగానే, ఆయన కేక వేయగానే దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చిరిగిపోయింది. ఎందుకు తెర జరిగిందంటే ఇక మీద దేవాలయంలో కాదు దేవుని సన్నిధిని వెతకాల్సింది. అదిగో శిలువ మీద వేలాడుతున్నాడే ఆయన. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు యేసు ప్రభు. యేసు ప్రభు దేనికంటే గొప్పవాడు అంట? దేవాలయం కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవాలయానికి వెళ్తామా? దేవాలయం కంటే గొప్పవాడి దగ్గరికి వెళ్తామా? సొలొమోను కంటే గొప్పవాడు అంటాడు యేసు ప్రభు. కనుక మనం యేసు ప్రభు దగ్గరికి వస్తాం. సొలొమోను జ్ఞానాన్ని చెప్తాడు కానీ పాపం జీవితంలో చూపించలేడు. ప్రభువైన యేసుక్రీస్తు సొలొమోను జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే, జ్ఞానం తప్పినప్పుడు మనల్ని క్షమించేది ఆయనే, మన కోసం ప్రాణం పెట్టింది ఆయనే. నేనేం చెప్తున్నాను అంటే యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకే యెహెజ్కేలుకు చూపించబడిన మందిరం కట్టించబడే అవకాశం ఉంది. ఒక్కసారి యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత నూతన నిబంధన సంఘం ఏర్పాటైన తర్వాత ఇక భౌతికమైన మందిరాలు అనవసరం. ఒకవేళ ఈ మందిరం కట్టించబడితే ఈ మందిరంలో రకరకాల బలులు, అర్పణలు, హోమాలు అర్పించబడతాయి. ఇక్కడ తర్వాత అధ్యాయాలు మనం చూద్దాం. తర్వాత 2వ భాగంలో రకరకాల బలులు అర్పించబడతాయి. ఇప్పుడు బలి అర్పించబడాల్సిన అవసరం ఎందుకు? ఈ మందిరంలో బలిపీఠం ఉంది, బలిపీఠంలో బలి అర్పించబడాలి ప్రతినిత్యం. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి బలిని అర్పించాలి. ఇప్పుడు ఇక్కడ బలులు అర్పించాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత అంటే యేసు ప్రభు రాకముందే ఇది నెరవేర్చబడాలి. ఒక్కసారి యేసు ప్రభు వచ్చేసాడు అనుకో, ఇదేమవుతుంది? చరిత్ర అవుతుంది. దేవుడు ఇలా
వాగ్దానం చేశాడు, కానీ ఇశ్రాయేలీయులు దాన్ని నెరవేర్చుకోలేకపోయారు అనేటువంటి చరిత్రగా మిగిలిపోతుంది. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే యేసు రెండవ రాకడ ఆయన వచ్చిన తర్వాత ఈ మందిరంలో పరిపాలన చేస్తాడు, అప్పటికి మందిరం కట్టబడుతుంది అనేటట్టు ఇప్పటికీ కొన్ని వేల మంది, లక్షల మంది అపార్థం చేస్తున్నారు దీన్ని. ఈ యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాన్ని అపార్థం చేస్తున్నారు చాలామంది. ఇప్పటికీ ఈ ఇజ్రాయెల్ దేశం ఎందుకు యుద్ధం చేస్తుందంటే, మరలా మా ఆలయాన్ని మేము స్వాధీనం చేసుకొని యెహెజ్కేలులో చెప్పినటువంటి ఆలయాన్ని మేము కట్టాలని. ఈ యెహెజ్కేలు గ్రంథం చెప్పబడినటువంటి 40 నుంచి 48 అధ్యాయాలు ఉన్న ఈ ఆలయాన్ని, దేవాలయాన్ని మేము కట్టుకోవాలి అని. ఇప్పుడు కట్టకూడదు ఇది. ఎందుకంటే ఆ ఆలయం కట్టినప్పుడు దానిలో బలిపీఠాలు దాంట్లో బలిపీఠం ఉంటుంది, దాని మీద బలులు అర్పించాలి. ఒకసారి బలి అర్పిస్తే అసలైన బలిని వెక్కిరించినట్టు. ఇప్పుడు ఇదిగో లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మొత్తం ప్రపంచ పాపాలను మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లను వదిలిపెట్టేసి మరలా మనం బలులు అర్పించుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ వివరణ అన్నది దేశాలకు అర్థం కానటువంటి వివరణ ఇది. ఎవరికి? యూదులకు అర్థం కాని వివరణ ఇది. ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి, వాళ్ళు ఇంకా పాత నిబంధనని ముసుగు కింద ఉన్నారు కాబట్టి, ఆ నీడలో ఉన్నారు కాబట్టి, జీవపు వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రకాశం వారికి ప్రకాశించలేదు కాబట్టి, వారి కన్నులకి అంధకారం కలుగజేయబడింది కాబట్టి, ఈ వివరణ వారికి ఇంకా తెలియక ఇంకా భౌతికమైన మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడుతున్నారు. ఇంకా భౌతికమైన మందిరం కట్టబడుతుందని చాలామంది క్రైస్తవులు కూడా కలలు కంటున్నారు. దాని మీద వీడియోలు చేసుకుంటున్నారు యూట్యూబ్లో. ఇవి నా మాటలు కాదు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరం వారికి చూపించము, వారు దాని వైఖరిని కనిపెట్టవాలి. వైఖరి అంటే దాని విధానాన్ని కనిపెట్టాలి, స్పష్టంగా చూడాలి. ఆ మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టించాడు అంటే ఇశ్రాయేలీయులు సిగ్గుపడ్డానికి. ఇశ్రాయేలు సిగ్గుపడ్డానికి. ఎందుకు సిగ్గుపడ్డానికి? తాము చేసిన దోషాలను బట్టి సిగ్గుపడ్డానికి. ఆ మందిరాన్ని కూడా యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకే దాని జీవితకాల వ్యవధి, లైఫ్ టైం దానికి. అది బైబిల్ చదివేటప్పుడు ఈ తేడాను గమనిస్తూ చదివితే దేవుడు చెప్పినటువంటి ఉద్దేశం మనకు బోధపడుతుంది. లేకపోతే మనం అపార్థం చేస్తుంటాం, ఇతరుల్ని అపార్థం చేస్తాం. ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపెడతాను నేను. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగల దేవుడెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పారా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలము నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో నేను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. ఈ సందర్భం బాగా తెలుసు. దేవుడు వస్తున్నటువంటి ఫలాన్ని తిన్నారు. తిన్న వెంటనే ఏమైంది? తాము దిగంబరులని కనుక్కున్నారంట. దిగంబరులను కనుక్కోగానే ఏం చేశారు? వాళ్ళు అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకున్నారు. అంజూరు పాకులతో ఎందుకు? వారిని వారు దాచిపెట్టుకోవడానికి. ఎందుకు దాచిపెట్టుకోవాలనుకున్నారు? సిగ్గు తెలిసింది. ఎప్పుడు వచ్చింది సిగ్గు వీళ్ళకి? ఆ పండు తినగానే వీళ్ళకి ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది.
ఇప్పుడు చల్లపూట దేవుడైన యెహోవా వచ్చాడు. రాగానే ఆయన తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేశారంట? దాక్కున్నారు. వీళ్ళు ఎందుకు దాక్కున్నారు? ఆయన చూస్తాడేమో అని, తమ మానాన్ని దాచిపెట్టుకోవడానికి, తమ సిగ్గుని దాచిపెట్టుకోవడానికి. ఆ రోజు దేవుని మాటను అతిక్రమించినప్పుడు దిగంబరత్వం కనపడింది. దిగంబరులను తెలుసుకున్నారు. వెంటనే సిగ్గు వచ్చింది. దేవుడు తోటలో సంచరిస్తున్నాడు. ఆయన స్వరం వినగానే భయం ఎక్కువైంది, సిగ్గు ఎక్కువైంది. దాక్కున్నారు ఆయన దగ్గర నుంచి వెళ్ళి. ఎలాగైతే ఏదైనా తోటలో దేవుని స్వరాన్ని విని, ఆయన చప్పుడు విని సిగ్గుపడి చెరువు వైపు దాక్కున్నారో, దేవుని సన్నిధి వారిని సిగ్గుపడేటట్టుగా చేసింది ఏదైనా తోటలో. యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు ఆ మందిరాన్ని వర్ణిస్తూ ఉంటే ఏం చేయాలంటే వీళ్ళు సిగ్గుపడాలి. అయితే ఏదైనా తోటలో వాళ్ళు సిగ్గుపడి, ప్రభువా పాపం జరిగింది, అతిక్రమం చేశాం, అవిధేయులమయ్యాం అని వచ్చి ఆయన పాదాల మీద పడి ఉంటే సిగ్గుపడుతూనే మనం ఇంకొక చరిత్ర చదివి ఉండేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి చరిత్ర కాకుండా ఇంకో చరిత్ర చదివి ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు సిగ్గుపడి పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన పాదాల మీద పడలే, సిగ్గుపడి దాక్కున్నారు దూరంగా. ఆయన దగ్గరికి రాలే, పిలిచినా రాలే. కనుక మనం ఇలాంటి చరిత్ర చదువుతున్నాం. అయితే ఇశ్రాయేలుకు దేవుడు మందిరాన్ని చూపించడం ద్వారా ఆదాము హవ్వలు దాక్కున్నట్టుగా సిగ్గుతో మీరు దాక్కోకండి, మీరు బయటికి రండి, మీ దోషాలు ఒప్పుకోండి, అప్పుడు ఈ చూపించబడిన మందిరాన్ని మీ మధ్య నిలవబెట్టి చూపెడతాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏదైనా మనం చూపించినప్పుడు, మనం చెప్పినప్పుడు మన దోషాల్ని, పాపాలను ఒప్పుకొని సిగ్గుపడితే ఆయన సన్నిధిలో మనకు క్షమాపణ ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది. మన మీద ఆయన కనికరం చూపెడతాడు, జాలి కలుగు చేసుకుంటాడు. సిగ్గుపడలేదు అనుకో, పరిస్థితి ఏంటి? ఒకనొక రోజు ప్రపంచాన్ని చూసి సిగ్గుపడి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దేవుని దగ్గర సిగ్గుపడితే క్షమాపణ ఉంటుంది, మనుషుల దగ్గర సిగ్గుపడితే ఆత్మహత్య ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, వేదన ఉంటుంది. అవునా? ఎందుకు ఆ దేవాలయాన్ని యెహెజ్కేలుకు చూపించాడు దేవుడు అంటే, ఇంత బ్రహ్మాండమైన మందిరాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడే, మేము అవిధేయులమైనప్పటికీ, మేము పాపులమైనప్పటికీ, మేము చెడిపోయిన వాళ్ళమైనప్పటికీ, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది, ప్రభువా మా ఎడల జాలి చేస్తున్నందుకు మీకు వందనాలు, ప్రభువా మా దోషాలు క్షమించు, మా పితరుల దోషాలు క్షమించు అని సిగ్గుపడతారంట. అందుకు చూపించాడు ఆయన. కానీ ఇశ్రాయేలు సిగ్గుపడ్డారా? సిగ్గుపడలేదా? సిగ్గుపడలేదు కాబట్టి ఈ మందిరాన్ని మనం చూడట్లేదు చరిత్రలో. సిగ్గుపడి ఉంటే చరిత్రలో చూసే వాళ్ళు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చబడుతుంది. ఆయన ఇదెంత అండి, 850 అడుగులు పొడవు, అంతే. ఇది భూమి ఆకాశాలు కలుగులు కాకంటే కలిగాయి లేదా? భూమి ఆకాశాల కంటే పెద్దదా దేవాలయం అనేది? కాదు. ఆయన మాట ఇస్తే వెలుగు కలిగింది, ఆయన మాట ఇస్తే జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, ఆయన మాట ఇస్తే సమస్త సృష్టి కలిగింది. కలుగులు కాక అలా జరిగింది. అలాంటి దేవుడు ఇది నేను ఇస్తానని చూపించినప్పుడు స్పష్టంగా వీళ్ళు సిగ్గుపడి ఉంటే దాన్ని నిలబెట్టుండేవాడు. కానీ సిగ్గుపడలేదు కాబట్టి అది చరిత్రలో మనకు కనబడలేదు, వర్ణనగా చరిత్రలో మిగిలిపోయింది. ఇప్పటికీ యూదులు సిగ్గుపడేటట్టుగా, ఇప్పటికీ యూదులు చుట్టుపక్కల రాజ్యాలతో శత్రుత్వం పెట్టుకొని యుద్ధం నిరంతరాయంగా చేసుకునేటట్టుగా చేస్తుంది. ఇప్పటికైనా మేలుకొని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఇప్పటికీ యేసుప్రభుని పక్కన పెట్టి చాలా మట్టుకు యూదులు ఇంకా పాత నిబంధనల కిందనే ఆ అంధకార సంబంధమైన మనసుని ముసుగ్గా వేసుకొని అదే పాత నిబంధనలు ఇంకా కొట్టుకుని చచ్చిపోతున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు. దేవుడు ఏదైనా మనకు చూపించినప్పుడు దాన్ని చూసి సిగ్గుపడడం అన్నది మంచి స్పందన. మనం రక్షించబడేదానికి గుర్తుంది, క్షమించబడేదానికి గుర్తుంది. ఆయన చూపించిన తరువాత కూడా సిగ్గుపడకుండా ఉంటే సమాజం ఎదుట సిగ్గుతో తలదించుకునే పరిస్థితి, నిరంతరంగా సామెతకు, హేళనకు ఆస్పదం కావాల్సినటువంటి పరిస్థితి.
మీ బైబిల్లో కొంతమందిని చూపెడతాను. ఆ రోజు ఏదైనా తోటలో వాళ్ళు దిగంబరులు అయిన తర్వాత పరుగు వచ్చి, ప్రభువా మేము దిగంబరులు అయిపోయాం, ప్రభువా మేము అవిధేయులు, మేము పాపం చేస్తాం, మీ మాట వినకపోయాం అని ఉంటే కనుక ఎంత బాగుండేదో. కానీ వాళ్ళ మాట అనలే, సిగ్గుపడి దాక్కున్నారు తప్ప క్షమాపణ వెళ్ళలే. కానీ దేవుడు యేహెజ్కేలు గ్రంథంలో ఆ మందిరాన్ని చూపించడం ద్వారా ఇప్పుడైనా సిగ్గుపడండి. పాత సొలొమోను మందిరం కూల్చివేయబడింది, మీరు ఇప్పటికీ సిగ్గుపడలేరు. ఇప్పుడు ఎందుకు కొత్త మందిరాన్ని చూపెడుతున్నా అంటే సిగ్గుపడండి. పాత మందిరం పశ్చాత్తాపాన్ని పుట్టించలేదు మీకు, కొత్త మందిరం కట్టించబోతున్న మందిరం సిగ్గును పుట్టించాలి, పాపాన్ని ఒప్పుకునేటట్టుగా చేయాలి. సొలొమోను మందిరం కంటే చాలా పెద్ద మందిరం ఇది. సొలొమోను మందిరం అని చెప్పాను నేను, ఎంత పొడవు ఉంటుంది అన్నది. 90 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు. కానీ ఇది కాదు, 850 అడుగులు చుట్టుకొలత, అంత నలువైపులా అంతే కొలత ఉంటుంది. అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి మందిరం. అంత చిన్న మందిరాన్ని పోగొట్టుండు, మాకు ఇంత పెద్ద మందిరాన్ని ఇస్తున్నామని ఆ మందిరాన్ని వాళ్ళు ఊహించి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము పాపులు అనాల్సింది పోగొట్టి సిగ్గుపడ్డు మానేశారు. కాబట్టి నాసిరకమైన మందిరం కట్టబడింది జెరుబ్బాబెలు నాయకత్వంలో. నాసిరకమైన మందిరం. పాత్రను దేవాలయం చూసినటువంటి పెద్దలు ఏడ్చారంట, ఏంటి ఇదా దేవాలయం అంటే, మేము చూసిన దేవాలయం ఏంటి, దాని వైభవం ఏంటి, ఈ దేవాలయం ఏదో పేరు కట్టబడుతుంది తప్ప ఏంటో దేవుడి మహిమ లేదు అని పాత్ర వ్యక్తులు ఏడ్చారంట. మనం ఎజ్రా నెహెమ్యా గ్రంథం చదివితే, ఎజ్రా గ్రంథం చదివితే మనకు కనబడుతుంది అక్కడ నాసిరకమైన మందిరం. ఎందుకంటే సిగ్గుపడడంలో విఫలులయ్యారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ చెడిపోయిన వాళ్ళవే. అయితే తేడా ఎక్కడ వస్తుందో తెలుసా? కొందరు సిగ్గుపడతారు, దేవుని ఎదుటికి వచ్చి ప్రభువా క్షమించని, కొందరు కప్పుకుంటారు. దావీదుకి సొలొమోనుకి తేడా చెప్పంటాం. సొలొమోను 700 మంది పెళ్లి చేసుకున్నాడు, 300 మందిని ఉపపత్నులు, ఇంకా చాలా మందిని ఉంచుకున్నాడు. కానీ ఈ రోజు పశ్చాత్తాపంలో పాపం. మీరు ఐగుప్తు దారిలో వెళ్ళకండి అంటే ఫస్ట్ పెళ్లి చేసుకుంది ఐగుప్తు కుమార్తెని, పరో కుమార్తె పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడికైతే వద్దన్నాడో ఫస్ట్ పెళ్ళి అదే. కానీ క్షమాపణ వెళ్ళలే. కానీ దావీదు బచ్చమతో వ్యభిచారం చేశాడు. ఎంత ఏడుస్తాడు, ఎంత సిగ్గుపడతాడు. మీరు చూడండి, 51వ కీర్తనలో దావీదు రాసినటువంటి రాత, ఆయన తన పాపాన్ని తను ఒప్పుకున్న విధానం, పశ్చాత్తాపడిన విధానం చూస్తే రాబోతున్న తరాలన్నీ ఆయనతో పాటు ఏడుస్తాయి. అవును, మేము కూడా పాపం చేస్తాం, మేము కూడా పాపం చేస్తాం, మేము కూడా పాపం చేస్తాం. అంతగా పశ్చాత్తాపడ్డాడు, అంతగా సిగ్గుపడ్డాడు ఆయన. తన దోషాలను ఒప్పుకుంటూ పాట రాశాడు, కప్పుకోకుండా దాన్ని. కానీ సొలొమోను ఎప్పుడు అలాంటి పాట రాయలే. సొలొమోను పాట రాశాడు అంటే ఏం పాట రాశాడు? పరమగీతాలు, ప్రేమ మీద పాట రాశాడు మనోడు. కానీ నాన్న దేని మీద పాట రాశాడు? పశ్చాత్తాపంతో కూడిన పాట. 51వ కీర్తన. రెండు పాటలే. కానీ దావీదు రాసిన పాట చదివితే అది పాడుతూ ఉంటే వలవలా కన్నీళ్ళు వస్తాయి, ప్రభువా నేను పాపినని. కానీ సొలొమోను రాసిన పాట చదివితే ప్రేమ పుట్టుకొస్తుంది. అబ్బో ఎంత ప్రేమో, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఏంటి అని అక్కడ పెట్టాడు ఆయన రాసిన పాటలో పాటను. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, చూపించినప్పుడు దానికి అనుగుణంగా స్పందించడం అన్నది మన మంచి భవిష్యత్తు కారణమవుతుంది, హేతు అవుతుంది. ఆయన ఒక షరతు పెడితే ఆ షరతును పాటించినప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది. ఆ షరతును పాటించకపోతే మన నాశనాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. బైబిల్లో కొంతమంది చూపెడతాం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివినిపిస్తాను. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మాదీయుడుకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నామని గ్రంథముల వలన గ్రహించుకుని, అంతటి నేను గోనెపట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు యెహోవా ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటుని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రభువా, మహాత్మ్యం కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను కృపను
జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశపు జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమును ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారు. ప్రభువా, నీవే నీతివంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారు. సిగ్గుపడుతున్నాడా? ప్రభువా, నీవే నీతివంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం నొందిన వారము, ముఖం చూపించుకొని సిగ్గుతో నింపబడ్డాం అంటున్నాడు. మేము నీ మీద తిరుగుబాటు చేస్తుంది, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశంలో నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ఎవరు ప్రార్థిస్తున్నాడు? దానియేలు, ప్రభువా, నా ముఖాన్ని నీకు చూపించడానికి కూడా సిగ్గుతో నేల మోపుతున్నా నా ముఖాన్ని. అదే వీళ్ళ పితరులు కనుక సిగ్గుపడి ఉంటే ఈరోజు సిగ్గుపడాల్సిన అక్కర్లేదు కదా. ఆయన మేమైతే సిగ్గు చేత ముఖ వికారం నొందిన వారము, చూపించలేకపోతున్నాం సిగ్గుతో మా ముఖాన్ని. మేము నీ మీద తిరుగుబాటు చేసేది, దానిని బట్టి తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యూదులు ఎక్కడుండాలి? యూదులు ఎక్కడుండాలి? ఏ దేశం ఇచ్చాడు వాళ్ళకి? యూదులకి యూదులు దేవుడు ఇచ్చింది ఎక్కడ అంటే యొర్దాను నదికి పశ్చిమాన మధ్యధర సముద్రానికి తూర్పు వైపున ఉన్నటువంటి ఆ భూభాగాన్ని ఇచ్చాడు. అక్కడ ఉండాలి. ఈరోజు ఎక్కడున్నారు యూదులు? మొత్తం ప్రపంచం అంతా చెదిరిపోయారు. జర్మనీలో ఏం పని వీళ్ళకి? జర్మనీకి వెళ్ళారు. అక్కడ హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని ఓచుకోత కోసాడు. జర్మనీలో ఏం పని? దేవుడు జర్మనీ ఇవ్వలేదు వాళ్ళకి. ఇచ్చింది యొర్దానికి పశ్చిమాన మధ్యధర సముద్రానికి తూర్పు వైపు కదా ఇచ్చింది. అక్కడేం పని జర్మనీలో? ఎందుకు వెళ్ళారు జర్మనీకి? మేము నీ మీద తిరుగుబాటు చేసేది, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. అదని అర్థం. యూదులు యోదయలో కాకుండా బయట ఎక్కడైనా ఉన్నట్టు దాని అర్థం ఏమని? ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళారండి కాదు, ఆయన తరిమాడు అని అర్థం. ఎందుకు తరిమాడంట? మేము నీ మీద చేసిన తిరుగుబాటు అంటే డయాస్పోరా అంటారు. యూదులు చెదిరిపోయారు ప్రపంచ దేశాన్ని. మన భారతదేశంలో ఉన్నారు యూదులు, తెలుసా మీకు ఆ విషయం? ఇటు కోస్తా ప్రాంతానికి వెళ్తే యూదుల సమాజ మందిరాలు కనపడతాయి. మెనోరా ఉంటుంది వాళ్ళ చర్చి మీద, సమాజ మందిరాలు కనపడతాయి. యూదులు ఉన్నారు అంటే మనలాగే ఉంటారులే, అక్కడ ఉన్నట్టు ఉండరు, ఇక్కడ కలిసిపోయి ఉంటారు కల్చర్లో. ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే యూదులు ఎలా ఉంటారు? ముస్లిమ్స్ ఉన్నట్టు ఉంటారు. జపాన్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? జపనీస్ లాగా ఉంటారు. ఎందుకని? ఆయా కల్చర్స్లో మింగిల్ అయిపోయింటారు వాళ్ళు. అదే కదా మనం పెంతెకోస్తు పండుగ చూస్తాం, 16 దేశాల నుంచి వస్తారు యూదులు. అంటే ఆయా ప్రాంతాలు స్థిరపడిన వాళ్ళు అలా వచ్చి ఉంటారు. ఇప్పటికీ ప్రపంచంలో చెదిరిపోయినారంటే యూదులు. దాని అర్థం ఏంటి? మేము చేసిన దోషాన్ని బట్టి నీవు మమ్మల్ని సకల దేశానికి తరిమితివి. అలా తరిమినప్పుడు యెరూషలేములోను యోదయ దేశంలో నివసించుతూ స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలుకి అందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. మా అందరికీ ఏమి తగింది? ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు కానీ పరదేశంలో ఉన్న కానీ అందరికి సిగ్గే ఈరోజు. ఎందుకు సిగ్గు? పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఉంటే ఇప్పుడు సిగ్గుపడాల్సిన అక్కర్లే. ఆ దేశాల్లో దేవుని ఎదుటి సిగ్గుపడి ఉంటే ప్రపంచం ఎదుటి సిగ్గుపడాల్సిన అక్కర్లే. దేవుని ఎదుటి సిగ్గుపడ్డాం, వాడు ప్రపంచం ఎదురుగా సిగ్గుపడాల్సి వస్తుంది. మన భారతదేశంలో పని జరిగింది, కర్ణాటకలో అనుకుంటా బహుశా. జూయిష్ కపుల్ వచ్చారు భారతదేశానికి. ఎందుకు? పుణ్యక్షేత్రాలు దర్శించుకుందామని. యూదులు ఏం దర్శించుకోవాలి? యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి బ్రతకాల్సిన వాళ్ళు పోగొట్టి ఏం చేశారు? ఇప్పుడు భారతదేశంలో పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వచ్చారు. దాని భక్తి అంటారు. యూదులకి అది శాపం. ఎందుకని? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చాలా స్పష్టంగా రాయబడింది. మీరు కనుక నా మాట వినకపోతే మిమ్మల్ని సర్వ ప్రపంచాన్ని చెదరగొడతాను. అలా చెదరగొట్టిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ నన్ను కాకుండా
విగ్రహాలు మీరు ఆరాధించాల్సిన పరిస్థితి వస్తుంది అని. చూడండి, ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 62 నుంచి, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక, ఆకాశ నక్షత్రములలో విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మంది మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడిని యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మల్ని నశింపజేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును కనుక నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించుతున్న దేశంలో నుండి పెళ్లగించబడదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్య దేవతలను పూజింతువు. ఇది శాపమా ఆశీర్వాదమా? నా మాట వినలేదు కాబట్టి ప్రపంచాలకు నిన్ను చెదరగొడతాను. చెదిరిపోయిన తర్వాత ఆయా దేశాల్లో ఏ దేవుని కొలుస్తావు? కొయ్యవియు రాతివియు అయిన విగ్రహాలు పూజిస్తా ఉన్నాడు. ఎవరిని? యూదుల్ని. సృష్టికర్తను పోగొట్టుకొని కొయ్య విగ్రహాన్ని పూజించే పరిస్థితి ఒక యూదుడికి వచ్చిందంటే శాపం. ఈ మధ్య పేపర్లో చూస్తున్నా నేను, పలానా గుడిలో నమస్కారం పెడుతున్న యూదుడు అని. అప్పుడు అనుకుంటాను నేను, ఎంత శాపగ్రస్తుడు వీడు అనిపిస్తున్నాను. ఎంత శాపగ్రస్తుడు వీడు అసలు. ఎందుకని? ద్వితీయోపదేశకాండం 28 చదివాను కాబట్టి. కానీ మిగతా ఏమనుకుంటారు తెలుసా? మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిరిగి వచ్చాడు. కాదు, ఆ దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు కాబట్టి తరిమేశాడు ఆయన. అది దాని అర్థం. ఒక యూదుడు ఏమండి ప్రపంచ దేశాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు తరచు. ఏంటి, నీళ్ళలో మునిగితే పుణ్యం వస్తుందా? మనుషులు కట్టిన కట్టడాల్లో ఏదో చేస్తే పుణ్యం వస్తుందా? పుణ్యదాన బలియాగం అని రాయబడింది. పుణ్యాన్ని దానంగా చేశాడు ప్రభు యేసుక్రీస్తు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అంగీకరించడం పుణ్యం. యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టడం, మనకు పుణ్యాన్ని దానం చేశాడని బైబిల్లో రాయబడితే దీన్ని వదిలిపెట్టి నదులు మునగడానికి, సరస్సులో మునగడానికి, మానవ చేతి నిర్మాణాలైనటువంటి చేతితో నిర్మించినటువంటి కొయ్యవియు రాతివియునైన ఆ విగ్రహాన్ని సేవించడానికి ప్రపంచ దేశాలు చెదిరిపోతున్న యూదులంటే శాపం అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడింది. దానియేలు అంటున్నాడు, మేము నీ మీద తిరుగుబాటు చేస్తుంది, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలో నివసించు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉంది. యూదులమైన మేము యూదులుగా యూదయ దేశంలో ఉండకుండా జపాన్కి వెళ్ళాము, జర్మనీకి వెళ్ళాము, ఇండియా వెళ్ళాం, ప్రపంచ దేశాలు వెళ్ళాం. మొన్న వచ్చారు జూయిష్ కపిల్ వస్తే వాళ్ళని అత్యాచారం చేశారు, ఆవిడని అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు ఆవిడ్ని. ఎందుకు వచ్చింది నీకు కర్మ? యూదు స్త్రీమైన నీవు భారతదేశానికి వచ్చి అత్యాచారం గావించబడ్డానికి ఎందుకు వచ్చింది పరిస్థితి? నీకు శాపం కాదా? అదే యూదుల్లో నుంచి భారతదేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? సువార్త ప్రకటించడానికి. మిషనరీలుగా అదే యూదయ దేశం నుంచి ప్రపంచానికి చెదిరిపోయారు. అదే యూదయ దేశం నుంచి అపోస్తలుడైన తోమా వచ్చాడు భారతదేశానికి. పుణ్యక్షేత్రంలో మునిగి పుణ్యం సంపాదించుకోవడానికి కదా వచ్చింది ఆయన. నేలలో మునిగితే కదా పుణ్యం, ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే పుణ్యం అని చెప్పడానికి వచ్చాడు. ఆయన ఎక్కడ? ఆయన కూడా చంపారు. కానీ ఈ యూదు స్త్రీ వచ్చింది, యూదు దంపతులు వచ్చారు, అత్యాచారం చేశారు. ఇదిగా సిగ్గంటే? యూదయ దేశం నుంచి, యూదయ ప్రాంతం నుంచి ప్రపంచ దేశాలకు మిషనరీలుగా వెళ్ళి ప్రభు యేసుక్రీస్తును ప్రకటించిన వాళ్ళు ఎక్కడ? ఈరోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నదులు మునగడానికి ప్రపంచ దేశాల్లో ఆయా పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి యూదులు ఎక్కడ? శాపం కదా ఇది. మేము సిగ్గుపడుతున్నాం అంటాడు దానియేలు. మేము సిగ్గుపడుతున్నాం, సకల దేశాలకు మమ్మల్ని తరిమావు, ఇది మాకు సిగ్గు అంటున్నాడు. ఆయన ఎదురుగా సిగ్గుపడి ఉంటే ప్రపంచం ఎదురుగా సిగ్గుపడాల్సిన అక్కడ లేదు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం చూడండి.
ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25 వచ్చిన మనం అక్కడ ఏం చూసామంటే దానియేలు ఇర్మియా గ్రంథాన్ని తెరిచాడంట. ఇర్మియా గ్రంథాన్ని తెరిచి చదివి ఏడుస్తూ ప్రార్థన చేసి ప్రభా సిగ్గుపడుతున్నాం అన్నాడు కదా. ఈ ఇర్మియా ఏం చేశాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం నుంచి, ఆయనను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. ఏంటంట దేవుని వదిలిపెట్టారు. ఎవరు పెట్టుకున్నారు? అస్తరోత్ దేవతని, బయలు దేవతని, లేకపోతే మిల్కో దేవతని, లేకపోతే అమ్మోనియన్ దేవతని, రకరకాల దేవతలు పెట్టుకున్నారు. ఆశ్చర్య దేవుని పెట్టుకున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు ఇర్మియా అంటే చూడండి, 22 చదువుతారు బాగుంటుంది. 22 నుంచి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. చాలా మంచి పేరు కదా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు, నీ వద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును అని రావాలి వీళ్ళు. కానీ ఎలా వచ్చారంట? అని వస్తూ ఏమో ఒప్పుకుంటున్నారు అంటే, ఆయనను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత. ఎందుకంటే బట్టలు ఉండవు ఆ దేవతకి. దేవతకి ఏముండవు? దేవతకి బట్టలు లేకపోతే భక్తులకు ఉంటాయా? ఒకరు భక్తులు వేసుకుంటే అది దేవత వెక్కిరించినట్టు కదా. అంటే నాకంటే మంచిది అని అంటారు అక్కడ కదా. దేవత బట్టలు లేకపోతే భక్తులు బట్టలు వేసుకుంటే దేవత ఫీల్ అవుదా? ఫీల్ అవుతుందా? ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే నాకంటే మంచిది అనివా అంటుంది. మాటలు అలా ఉంది కానీ మాటలు వస్తే ఇదే అంటుంది. అందుకని లజ్జాకరమైన దేవత. మానవుడు సృష్టించిన దేవులను ఒకసారి చూడండి, అంగాంగాలను వర్ణిస్తూ చిత్రించాడు వాటిని. నాకు అనిపిస్తుంది ఇదేంటి, ఇలా ఉంది ఈ దేవత, ఇలా ఉన్నాడు ఈ దేవుడు. చైనాలో ప్రతి సంవత్సరం పురుషాంగాన్ని ఊరేగింపు చేస్తారు, లింగాన్ని ఆరాధిస్తారు, స్త్రీలింగాన్ని ఆరాధిస్తారు. ఉన్నాయా లింగాలు? లింగాలు ఉన్నాయా? ఆయా సంస్కృతుల్లోకి వెళ్ళండి, లింగారాధన. అరే లింగాన్ని ఆరాధించడం ఏంటి? ఆవిడ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఆ లింగం లేకపోతే మనం ఎలా పుట్టాం చెప్పండి అంటే, లింగం ద్వారా పుట్టామా? దేవుడు కదా మనల్ని ఇచ్చింది. లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేస్తున్నది. ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు, సిగ్గునొందిన వారమై సాగిలపడదు రండి, మనము కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేయును గాక. రండి, సిగ్గునొంది సాగిలపడదాం. మనం కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేస్తుంది. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులు మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేస్తున్న వాళ్ళని రండి సిగ్గుపడుతూ సాగిలపడదాం అంటున్నాడు ఇర్మియా. ఆ గ్రంథాన్ని చదివిన దానియేలు నేను కూడా సిగ్గుపడుతున్నా అన్నాడు. దానియేలు చిన్నోడు కాదు కదా, చాలా పెద్దోడు. ఇర్మియా చిన్నోడు కాదు, చాలా పెద్దోడు. వాళ్ళు పాపాన్ని జ్ఞాపకం తెచ్చుకొని సిగ్గుపడ్డారు. మనం చరిత్రలాగా మాట్లాడుకుంటాం కదా, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను గొప్పవాడిని అని మాట్లాడతారు. కానీ భక్తులు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఏం చేశారంట? సిగ్గుపడ్డారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఎజ్రా అంటున్నాడు, ప్రభువా నా ముఖాన్ని నీ వైపు ఎత్తడానికి కూడా సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, చూడలేకపోతున్నాను నిన్ను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. ఎజ్రా ధర్మశాస్త్రములో నైపుణ్యం కలిగినటువంటి శాస్త్రం అంటున్నాడు, నా దేవా నా దేవా, నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మీరు ఆకాశం చూసారు ఉదయాన్నే? చూస్తాం కదా అలా మనం. కానీ భక్తులు చూడలేకపోయారు గతంలో. ఎందుకని? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాద పెట్టుకున్న దేవుడు, ఎలా చూడగలిగే ఆకాశాన్ని పాపాన్ని పెట్టుకొని అని అనుకున్నాం. మనం యేసుకో చెప్పినటువంటి ఉపమానాన్ని చూస్తాం. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట. అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సొంకరి. సొంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా భయపడి రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించని ప్రార్థన చేశాడు.
అతనికంటే ఇతను నీతిమంతుగా తీర్చబడ్డాడు. నిజంగా దేవుని మనం అర్థం చేసుకుంటే ఆకాశం వైపు చూడటానికి కూడా భయపడతాం. నేను అంటుంది అక్షరార్థంగా కాదు, రాత్రి కూడా పడుకుంటే ఆకాశం చూడటం కాదు. నిజంగా ఇంత దేవుని సృష్టిలో ఉండి ఆయనకు విరోధంగా ఎలా పాపం చేయాలని సిగ్గనిపిస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర నేను 10 లక్షలు మోసం చేశాను అనుకోండి, 10 లక్షలు మోసం చేశాను. మోసం చేసిన తర్వాత మీరు సర్లే నేను మీకు క్షమిస్తాను అంటారు, మీరు పెద్ద మనసు తీసుకొని. తర్వాత నేను మిమ్మల్ని కంట్లో కలబెట్టి చూడలేను. మోసం చేస్తే నేను మిమ్మల్ని కంట్లో కలబెట్టి చూడలేను. ఎందుకని? మనుషులుగా ఇప్పుడు మంచోళ్ళు మీరేమైనా కాదు కదా, మీరు మంచోళ్ళు కానప్పటికీ మీకు నేను మోసం చేస్తే మీ కంట్లో కలబెట్టి చూడలేను అన్నది వాస్తవం. అయితే మరి ఆయన నాలాంటోడా? నిష్కలంకమైన వాడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సింహాసనాన్ని, ఆయన ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని మనం ఎలా చూడగలం? చూడలేం. సిగ్గనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎజ్రా అంటున్నాడు, నా దేవా నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి హిన్నుడినైపోయాను. హృదయం అంతా కుచించుకుపోయింది, హృదయం అంతా భారం అయిపోయింది. సిగ్గుతో తల తీసుకున్న ప్రభువా, నా దోషాలు నా అపరాధాలు నా తల కంటే మించిపోయాయి. భక్తులు సిగ్గుపడ్డారు వారి పాపాలు బట్టే. కానీ మనం ఏదైనా నోట్లో ఆదాం హవ్వలు సిగ్గుపడి దాక్కున్నారు, మనం కూడా దాక్కుంటున్నాం. దేవుని ఎదుట మనం సిగ్గుపడాల్సిన అక్కర్లే. ఏది శిక్షిస్తాడేమోనండి. సిగ్గుపడుతూ ఉన్న పాపాలు ఒప్పుకుంటే మన తలను ఎత్తే దేవుడు ఆయన, మన తలను ఎత్తే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక మాట అన్నాడు. రోమీయుల పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మారినటువంటి క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడితే ఉంటాడు. చూడండి, 21వ వచనం, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగినో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. ఏమన్నాడు ఆయన? అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అంటున్నాడు. ఎప్పటి క్రియలు? అప్పటి అన్నాడు. అంటే ఎప్పటి ప్రశ్న. యేసు ప్రభులోనికి రాకముందు మీరు చేసిన క్రియలు, వాటి ద్వారా మీకు వచ్చిన ఫలం ఏంటి అని అడుగుతున్నాడు. అది వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదు అనుకో, ఇప్పుడు సిగ్గుపడతారా? సిగ్గుపడరు. అందులోనే కొనసాగుతూ అందులోనే అతిశయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించారో, యేసు ప్రభువు శిలువుని నిదానించి చూశారో, ఆయన ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడో అర్థం చేస్తున్నారో, అప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంట? సిగ్గొచ్చింది. నేను చేసిన పాపానికి ఈయన శిలువలో ప్రాణం పెట్టాడు అని. మనం చేసిన పాపానికి ఎప్పుడు సిగ్గుపడతామంటే యేసు ప్రభు శిలువ అర్థమైతే. యేసు ప్రభు శిలువ అర్థం కాలేదని మనకు సిగ్గు రాదు, సిగ్గుపడం. యేసు ప్రభు శిలువ అర్థమైతే చేసిన పాపానికి ఏం చేస్తాం? సిగ్గుపడతాం. దాన్నే రెపెంటెన్స్ అంటాం, దాన్నే పశ్చాత్తాపం అంటాం, దాన్ని మారు మనసు అంటాం. యేసు ప్రభు శిలువ దగ్గరికి రానంత వరకు పాపాన్ని మనం అతిశయిస్తాం. నేను అలా చేశాను అని అనుకుంటాం. ఒక్కసారి యేసు ప్రభు శిలువ అర్థమైందనుకో, అయ్యో ఎందుకు అలా చేశాను, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది, సిగ్గు అనేది అనిపిస్తుంది. ఇక్కడ రోమీయులతో అంటున్నాడు, అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగినో, ఏమొచ్చింది మీకు, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా. ఎందుకు ప్రతిసారి ప్రభు యేసుక్రీస్తు దగ్గర సాగిలపడి ప్రభువా నన్ను క్షమించని మొర పెడతాం? ఎందుకు మనం సిగ్గు అనిపిస్తుంది? గతంలో అలా తిరిగానే, ఇలా తిరిగానే, అలా ఉన్నానే, ఇలా ఉన్నానే అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి రోజులు మనం చేసినటువంటి పాపాలు బట్టి ఎందుకు పశ్చాత్తాపడతాం? ఎందుకు సిగ్గు అనిపిస్తుంది? యేసు ప్రభు శిలువను అర్థం చేస్తున్నాం కాబట్టి. అదే యేసు ప్రభు శిలువ లేకపోతే అతిశయిస్తాం పాపాల్లో. యేసు ప్రభు శిలువను అర్థం చేసుకుంటే పాపాల విషయమై సిగ్గుపడతాం. ఇది మంచిది. ఎందుకని? యేసు ప్రభులో సిగ్గుపడి పశ్చాత్తాపడితే మంచిది. యేసు ప్రభు శిలువను చూసి మన పాపాలు సిగ్గుపడితే మంచిది, చేసిన పాపాలు కూడా సిగ్గుపడితే మంచిది. కానీ ఇక్కడ సిగ్గుపడకపోతే ప్రపంచం ఎదురుగా సిగ్గుపడే రోజు వస్తుంది. ప్రపంచంతో గాండిచి ఉమ్మే రోజు వస్తుంది. ఏ సిగ్గు మంచిది? అప్పుడు సిగ్గుపడాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మోసం చేస్తూ
దొంగతనం చేస్తూ వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు అనుకో, వాళ్ళ ముఖానికి ఇలా అడ్డు పెట్టుకుని పోతుంటారు, కెమెరాలన్నీ ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా ముఖం ముసుగేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకని? ముఖం చూపించడానికి సిగ్గు. అదే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడివే గదిలోకి వెళ్ళి రహస్యం చూస్తే తండ్రి ఎదుటి సిగ్గుపడితే, ప్రభువా నేను సిగ్గుకరమైన పని చేశానని క్షమించని ఆయన క్షమించిన తర్వాత ప్రపంచం ఎదుట సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. అప్పటి క్రియలను బట్టి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. ఆయన అడుగుతున్న ప్రశ్న మీరు చూస్తున్నారా? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, మీకేమి లాభం వచ్చింది అంటున్నాడు. అంటే పాపం వలన లాభం రాదా? పాపం చేసేటప్పుడు సుఖంగా ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత దానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. అంతకంటే ముందు ఏంటంటే సిగ్గు. పాపం చేసేటప్పుడు సుఖం ఉంటుంది, అయిపోయిన తర్వాత ఏమిస్తుంది? అది సిగ్గునిస్తుంది. అందుకని పాపం చేసిన వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఎందుకంటే సిగ్గు తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక. యేసు ప్రభు శిలువ నిదానించి చూసినప్పుడు పశ్చాత్తాపానికి ప్రేరేపిస్తుంది. ప్రభు ఎదుట సిగ్గుపడి, ప్రభువా నీ ముఖాన్ని చూడడానికి కూడా నేను సిగ్గుపడి కిన్నున్నై ఉన్నాను, ప్రభువా నా దోషాలు నా తలకంటే హెచ్చి ఉన్నాయి అని ఎజ్రా ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోగలిగితే, ఆయన మనల్ని క్షమిస్తే తలెత్తుకుని బ్రతకగలుగుతాం, గౌరవంగా బ్రతకగలుగుతాం. ఒకవేళ కాదు అంటే కనుక సిగ్గుతో బ్రతకాల, సిగ్గుతో చావాలి. ఇర్మియా గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని అంటున్నాడు. ఏ నిరీక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు. చాలా సిగ్గుపడతారు క్రైస్తవులు చెప్పుకోవడానికి. సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. సిగ్గుపడాల్సింది ఎవరు? యేసు ప్రభువుని నమ్ముకొని వాళ్ళు సిగ్గుపడాలి, మనగా సిగ్గుపడేది. ఎందుకు సిగ్గుపరచదు అంటే చూడండి 6వ వచనం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మనం పాపాలు ఒప్పుకుంటే అటువైపు నుంచి ఏమొస్తుందంటే దేవుని ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడుతుంది. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయేను, నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవటరదు, మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలు పోయి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీతిమంతులు లేడు, లేడు, అందరం పాపులమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఏం చెప్తుందంటే, నీవు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తున్నాను. సిగ్గెందుకు మనకి? చేసిన పాపాన్ని శిలువ దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ఉచితమైన నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసే దేవుడు. ఎక్కడ ఒప్పుకోకపోతే ప్రపంచం ఎదుట సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తులో మన విశ్వాసం అనే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎవరు సిగ్గుపరచబడాలి, ఎవరు సిగ్గుపడాలి అంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటల గూర్చి సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఎవరు సిగ్గుపడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించలేదో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఎవరైతే సిగ్గుపడుతున్నారో వాళ్ళు సిగ్గుపడాలి చచ్చిపోయిన తర్వాత. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటారు అంటున్నారు, మతం మారారా అని అడుగుతున్నారు. మతం మారలే, మతి మారింది. మతి మార్చుకున్నాం. మనసు మారింది, జీవితం మారింది, ఆలోచన మారే, గమ్యం మారింది. వ్యభిచారమును పాపమును చేయి ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడి వాడేవాడు వాడిని గురించి కూడా నేను సిగ్గుపడతాడు యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఎంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుసా? అదిగా జీవితం అంటే, ప్రభువా నేను పాపిని, నా కోసం నీ శిలువలో ప్రాణం పెట్టామని ఇప్పుడు ఎవరైతే మనం ఆయన పాద సన్నిధిలో మనం చేసిన పాపాల విషయమై సిగ్గుపడుతున్నామో మనది ధన్యకరమైన జీవితం. కానీ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలేదో ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని చూడండి. కలుషితమైనటువంటి జీవితాలు ఉంటాయి, మలినమైనటువంటి జీవితాలు ఉంటాయి. మన జీవితాలు కూడా మలినమైనవే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆ మురికిలో నుంచి బయటకు తీసి మనల్ని కడిగాడు, తన రక్తంతో శుభ్రం చేశాడు.
అయితే ఇంకా బయటికి రావట్లేదు, మాకు ఈ మాలిన్యమే బాగుంది, ఈ మురికే బాగుంది, ఈ కంపే బాగుంది అనుకుంటున్నాయి. యేసు ప్రభు బూతులు మాట్లాడి ఎవరినైనా చూడు, వాడి జీవితం బురదలో బతుకుతున్న పందికి వాడికి ఏ తేడా లేకుండా ఉంటుంది, ఇద్దరు ఒకటే అనేటట్టుగా ఉంటుంది అంతే. యేసు ప్రభు అంటున్నాడు, వ్యభిచారమును పాపమును చేయి ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడి వాడేవాడో వాని గురించి నేను కూడా సిగ్గుపడతానండి యేసు ప్రభు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను అంటాడు. ఆయన సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిని కాను. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించేటప్పుడు సిగ్గుతో ప్రకటించాల్సిన అక్కర్లే, రొమ్ము విరుచుకుని అతిశయంగా గర్వంగా హుందాగా ప్రకటించాలి. ఎందుకంటే వ్యభిచారం పాపం చేస్తున్న మీరు మానితే యేసు ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్తున్నాం. వ్యభిచారం చేసేవాడు సిగ్గుపడాలన్నా? వ్యభిచారం క్షమించబడితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించేవాడు సిగ్గుపడాలన్నా? వ్యభిచారం చేసేవాడు సిగ్గుపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి బయట ఉన్నవాడికి నీతి పరిశుద్ధత తెలియదు. మనం ప్రకటిస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. గతంలో ఒకప్పుడు మేము కూడా ఇలా బ్రతికాం, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి క్షమించబడ్డాం. ఈ క్షమాపణ మీకు కూడా ప్రకటిస్తున్నాం. రా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్షమిస్తాడు అని ప్రకటించే మనకి ఎంత గర్వం అతిశయం ఉండదు తెలుసా. నేను గర్వం అంటే నెగిటివ్గా మాట్లాడటంలే, అంత రొమ్ము విరుచుకుని ప్రకటించాల్సిన సువార్త మనదే. చాలా సిగ్గుపడుతున్నారు, బైబిల్ పట్టుకుని పోవడానికి సిగ్గు, నేను వేసుకోవడం నమ్ముకున్నాను చెప్పుకోవడానికి సిగ్గు. నాకు మీద చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఇదేంటి ఇది? ఇంత బృహత్తరమైన శ్రేష్టమైన విశ్వాసంలోకి వచ్చి మనము ఒకప్పుడు కొయ్యవి రాతివినైన మానవుల హస్తాలతో నిర్మించబడినటువంటి ఆ వస్తువులు ఆరాధిస్తూ బ్రతికినటువంటి మనం ఇప్పుడు సాక్షాత్తు మన పాపాల కోసం చేతులు మేకులు కొట్టించిన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఈ స్థితికి వచ్చినటువంటి మనం ఏదో సిగ్గుపడాల్సింది ఎవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళ, మానవ పద్ధతులను నమ్ముకున్న వాళ్ళ సిగ్గుపడాల్సిందే. మనం ఎందుకు సిగ్గుపడతాం? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానని రొమ్ము విరుచుకుని ప్రకటించాల్సిన ప్రకటనని దాచిపెట్టుకుని రహస్య క్రైస్తవులు అంట, సీక్రెట్ క్రిస్టియన్స్ అంట. ఎందుకు సీక్రెట్? వ్యభిచారం చేసేది కదా సీక్రెట్ అంటే. వ్యభిచారం మానే సీక్రెట్ కాదే, వ్యభిచారం మానే సీక్రెట్ కాదది, వ్యభిచారం చేసే సీక్రెట్ అది. చాలా మంది మేము యేసుని నమ్ముకున్నామని రహస్యంగా పెట్టుకుంటారు. పెట్టుకోవద్దు, ఓపెన్గా డిక్లేర్ చేయి. బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసాలు రహస్యంగా ఇవ్వబడవు, బాప్తిసాలు బహిరంగంగా ఇవ్వబడతాయి. దాని అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, ఈయనే నిజం, ఈయనే సృష్టికర్తని బహిరంగంగా సాక్షించాలని బాప్తిసం అంటాం. బహిరంగ బాప్తిసం తీసుకొని సీక్రెట్ ఎందుకు బతుకుతావు? చంపుతారా, కొడతారా, తిడతారా, శ్రమ పెడతారా? కానీ మన కోసం ప్రాణం పెట్టిన వాడు, ఒకవేళ ఇదే ఆయన చిత్తం అయితే అనుభవిద్దాం. ఏం మాట్లాడుతున్నాను? వ్యభిచారమును పాపమును చేయి ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడి వాడేవాడో వాడిని గురించి నేను సిగ్గుపడతా అన్నాడు. సిగ్గుపడాల్సిన అక్కర్లే. ఎందుకు సిగ్గు, ఎందుకు భయం? ఈ రక్షకుణ్ణి కలిగి ఉన్న నా జీవితం ధన్యకరమైందని రొమ్ములు విరుచుకుని ప్రకటించాల్సినటువంటి ఆ అతిశయం మన దగ్గర పెట్టుకొని, అంత గర్వం పెట్టుకొని సిగ్గుపడుతూ ప్రవచనం. ఈ మాట చెప్తే వాళ్ళు ఏమంటారు, ఈ మాట చెప్తే వీళ్ళు ఏమంటారు అనవనబ్బా. వాళ్ళు అనడానికే ఉంటారు, అనకపోతే వాళ్ళకు టైంపాస్ కాదు. ఈరోజు సువార్త ప్రకటించాలని పరిస్థితి ఏంటి తెలుసా? ఇలా చెప్తే వీళ్ళు దూరం అయిపోతారు, ఇలా చెప్తే వాళ్ళు దూరం అయిపోతారు, ఇలా చెప్తే వీళ్ళు దూరం అవుతారు. అలా చెప్పకపోతే ఆయన దూరం అవుతాడు. అర్థం కావట్లేదా? ఆయన చెప్పమన్నట్టుగా చెప్పాలి, లేకపోతే ఆయన దూరం అవుతాడు నీకు. వీళ్ళు దూరం అవుతారు, వాళ్ళు దూరం అవుతారు. వీళ్ళెటు దూరం అయ్యే వాళ్ళే, అవునా? మనిషి దూరం అవుతాడు, దూరం కాడా? వీళ్ళెటు దూరం అయ్యే వాళ్ళే. ఒకరోజు అటో ఒకరోజు ఇటో మొత్తానికి దూరం అయ్యే వాళ్ళే. మనం వాళ్ళకు దూరం అయ్యే వాళ్ళమే. సదాకాలం ఆయన ముఖ దర్శనం చేయాల్సిన మనం ఆయన దూరం చేసుకుంటామేంటి? వీళ్ళని చూసి మనుషులు సంపాదించుకోవద్దు, దేవుని సంపాదించుకుందాం. సువార్తని మార్చొద్దు, సువార్తని పలుచన చేయొద్దు, సువార్తకి షుగర్ కోటింగ్ వేయద్దు. ఎవరి కోసమో వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు అనుకోమను. యేసుప్రభువే ముఖం మీద చెప్పినప్పుడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు ముఖం మీద చెప్పినప్పుడు నాకేంటే? నిన్న ఆవిడ అడిగింది, పలానాయన పెద్దోడు అంటే ఆయన కూడా నరకానికి పోతాడా? యేసుప్రభు చెప్పాడు, ఆయన నమ్మకపోతే ఎవడైనా నరకమే, అందులో ఎవరి పేరైనా పెట్టుకో, ఎవడి పేరైనా పెట్టుకో. యేసు ప్రభువుని అంగీకరించలేదంటే నిత్య నాశనం అని మార్క్స్ వార్త 16:16 రాయబడింది. అందులో ఎవడైతే ఏంటి? నిర్మోహమాటంగా ప్రకటించాలి సువార్త అన్నది. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడును కాను. ఎందుకు సిగ్గుపడాలంటే యేసుక్రీస్తుకు బయట ఉన్నవాళ్ళే
నీతిగా పరిశుద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా? యేసుప్రభు అన్నాడు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గురించిన మాటల గురించి ఎందుకు సిగ్గుపడుతున్నారు? యేసుప్రభు వ్యభిచారం నేను చెప్పలే. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును అని చెప్పాడు. ఇది మంచి మాట చెడ్డ మాట? మరి ఇలాంటి మాటని వ్యభిచారం చేసేవాళ్ళని చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం? నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. వ్యభిచారంలో పాపం చేయి ఈ తరం వారిలో ఆయన మాటల గురించి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గర్వంగా ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఏకైక పరిశుద్ధుడు, పాపాత్ములు పరిశుద్ధులుగా చేసిన పరిశుద్ధుడు, పాపుల కోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు అని ధైర్యంగా ప్రకటిస్తాను. ఒకప్పుడు మీరు చేసిన కార్యాలను బట్టి ఇప్పుడు ఏం ఫలం కలిగింది? సిగ్గుపడుతున్నారు కదా. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రోమా సంఘం ఎందుకు సిగ్గుపడుతుందంటే గతంలో మీరు చేసిన పాపం అని. ఎందుకు ఈ తేడా తెలిసిన వాళ్ళకంటే వాళ్ళు సిలువ దగ్గరికి వచ్చారు కాబట్టి సిలువను చూసినప్పుడు ఇది కదా పరిశుద్ధత అంటే, మేము గతంలో చేసిన పాపం కదా, వాటిని బట్టి సిగ్గుపడడం ప్రారంభించారు. ఏదేం తోటలో దేవుడు ప్రత్యక్షం కాగానే వాళ్ళు సిగ్గుపడ్డారు. ఆ సిగ్గు వాళ్ళ నాశానికి కారణమైంది. వాళ్ళు ఆ పండు తిన్నారు. ఆ పండు తినగానే దిగంబరత వచ్చింది, సిగ్గు అనిపించింది. ఆ సిగ్గుతో దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించంటే ఇంకొకలాగా ఉండేది. కానీ వాళ్ళు రాలే, నష్టాన్ని చెవి చూశారు. వాళ్ళు ఏదైతే నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. వాళ్ళు ఏసుకెళ్ళి దేవుడు దర్శనాన్ని చూపించాడు, దేవాలయాన్ని చూపించాడు. ఇది వాళ్ళకు చూపించు. వాళ్ళు చూడగానే తమ దోషాల విషయమై సిగ్గుపడితే ఓకే, సిగ్గుపడితే మందిరాన్ని కట్టిస్తారు. వాళ్ళు సిగ్గుపడలే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసినటువంటి రోమీలకి సువార్త చెప్పలే మీరు సిగ్గుపడున్నానే, కానీ వాళ్ళు సిగ్గుపడ్డారు. మీకు అర్థమవుతుందా? తమ దిగంబరత్వాన్ని వాళ్ళు చూసుకున్నా సరే సిగ్గుపడలే. క్షమించండి, సిగ్గుపడి దేవుని దగ్గరికి రాలేకపోయారు. దేవుని దగ్గర రాలేకపోయారు. యెహెజ్కేలు దేవాలయ దర్శనం చూపించినా సరే ఇశ్రాయేలు సిగ్గుపడలే, దేవాలయాన్ని కోల్పోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని చూసినటువంటి రోమీలు సిగ్గుపడడం ప్రారంభించారు, పశ్చాత్తాపడడం ప్రారంభించారు, గతంలో చేసిన పాపాలన్నీ అసహించుకోవడం ప్రారంభించారు, వాటి అంతం మరణం అని గ్రహించారు, ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవితం గ్రహించారు. సిలువ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా మనం పాపాలు క్షమించమని వేడతాము. ఇప్పుడు చెప్పండి, యెహెజ్కేలు దేవాలయం కంటే 1,000,000 రెట్లు శ్రేష్టమైన నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. యెహెజ్కేలు దేవాలయ వర్ణన కంటే, దేవాలయ వైభవం కంటే 1,000,000 రెట్లు శ్రేష్టమైన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడే ప్రతి గాయం, ప్రతి దెబ్బ, ప్రతి రక్తపు బొట్టు కరుడు కట్టినటువంటి పాపాత్ముల్ని ప్రభువా క్షమించని కిన్నమైన ముఖం పెట్టుకుని సిగ్గుపడుతూ చేసిన పాపాలను ఒప్పుకునే స్థితికి నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ తీసుకుని వస్తుంది. అలా వచ్చిన వాడిని నేను, అలా వచ్చిన వాళ్ళే మీరు. ఈ రోజుకి మనం ప్రతినిత్యం మోకరించి ప్రభువా నేను చేసిన పాపం నన్ను క్షమించని ఎందుకు అనగలుగుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మనసులో ఉంది కాబట్టి. ఈ పని యెహెజ్కేలు దేవాలయం చేయలేకపోయింది. ఈ పని యెహెజ్కేలు దేవాలయం చేయలేకపోయింది. ఈ పని ఆ రోజు పండు తిన్నప్పుడు వాళ్ళు దిగంబరులు అయితే అది చేయలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ చేసింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన నిరీక్షణ ఎంత గొప్పదంటే సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. కానీ క్రీస్తుకు బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎంత నిష్ఠాగరిష్టంగా బ్రతికినా సరే, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి, తెల్లవారుజామున 1కి 100 సార్లు స్నానం చేస్తూ పవిత్రులవి, నీతిమంతులవి, పరిశుద్ధులవి అనుకుంటూ చచ్చిపోయినా సరే రేపు కళ్ళు తెరవగానే వీళ్ళు ఎవరికైతే భక్తి సాగించారో వాళ్ళు ఉండరు, అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది. అయితే రేపు నీవు నేను కళ్ళు పోయగానే మన పాపాల కోసం సిలువ ప్రారంభించిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో మరణం యొక్కయో జీవం యొక్కయో పాతాళం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయండి యేసు ప్రభు. మరణానికి, పాతాళానికి, జీవానికి తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. జీవాధిపతి, మరణం తర్వాత ఉండే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అది ఆయన పునరుద్ధానం తెలియజేస్తున్న, సమాధిని గెలిచినాడు ఆయన నమ్ముకున్న మనకి సిగ్గెందుకుంటుంది? ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరవగానే ప్రత్యక్షం కాబోయేది నా కోసం సిలువలో ప్రాణం పెట్టి నన్ను ప్రాణం పెట్టేందుకు ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది నన్ను సిగ్గుపరచదు, అంతకంతకు అతిశయపడేటట్టుగా చేస్తుంది. చావు దగ్గరకు వచ్చే కదా అతిశయపడేటట్టుగా చేస్తుంది. కానీ క్రీస్తు బయట ఉండి క్రీస్తును ద్వేషిస్తూ దూషిస్తూ మాట్లాడిన వారి పరిస్థితి ఏంటి తెలుసా? క్షణం మరణాన్ని దగ్గరే కొద్దీ సిగ్గు సిగ్గు సిగ్గు, చచ్చిన తర్వాత నిరంతరంగా సిగ్గు, నరకంలో దాక్కునేంత సిగ్గు. ఎందుకని? మేము జీవాధిపతిని విడిచిపెట్టి
జీవం లేనటువంటి మానవ కల్పితాలను ఆశ్రయించేమని నరకపు చీకట్లో కూర్చొని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఆయన ముఖాన్ని చూడలేక. కానీ నా పరిస్థితి కాదు, నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. క్రైస్తవుల నిరీక్షణ క్రైస్తవులు సిగ్గుపరచదు. మనం మంచివాళ్ళమా? కాదు, పాపాత్ములమే. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన కాల్చిన ప్రతి రక్త బొట్టు నా పాపాన్ని కడిగిన కారణం చేత నేను ధైర్యంగా మరణించగలుగుతాను. యెహెజ్కేలు దర్శనంలో చూపించినటువంటి దేవాలయం యూదుల్ని సిగ్గుపడుతూ వారి పాపాలను ఒప్పుకునేటట్టుగా చేయలేకపోయింది. తత్ఫలితంగా మందిరాన్ని పోగొట్టుకున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రతి నిత్యం నన్ను నా పాపాలను బట్టి సిగ్గుపడేటట్టుగా పశ్చాత్తాపానికి ప్రేరేపిస్తుందంటే యెహెజ్కేలు దేవాలయ దర్శనం కంటే 1,000 రెట్లు గొప్పది నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి కావాల్సింది యెహెజ్కేలు మందిరమా, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రకటన? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రకటన ప్రపంచానికి కావాలన్నా? యెహెజ్కేలు 3వ మందిరం గురించి ప్రకటించాలి. ఈరోజు 3వ మందిరం కట్టబడుతుంది, దాని గురించి మాట్లాడుకుంటాం. కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడుతున్న నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. గొర్రె పిల్లలు వదిలించుకునేటువంటి దేవాలయం కట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. దేవుని గొర్రె పిల్లలకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేయించేటువంటి సిలువ కావాలి మనకి ప్రకటనగా. యెహెజ్కేలుకి ఈ సిలువ తెలియదు కాబట్టి దేవాలయాన్ని బ్రహ్మాండంగా అర్థం చేస్తున్నాడు, దేవాలయాన్ని ప్రకటించాడు. వాళ్ళు కూడా దేవాలయాన్ని చూసి సిగ్గుపడలేకపోయారు, పశ్చాత్తాపడలేకపోయారు. అయితే మనం ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూడగానే పశ్చాత్తాపడుతున్నారంటే, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించని. ఎంత భాగ్యం మనది, ఎంత భాగ్యం మనది. మనం యెహెజ్కేలు దేవాలయాన్ని దాటి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టిన సిలువ దగ్గరికి వచ్చాము, ఆయన ప్రాణత్యాగం దగ్గరికి వచ్చాము. ఎంత ధన్యకరమైన జీవితం మనది. వాళ్ళు ఒకసారి సిగ్గుపడుంటే బాగుండేది. మనం ప్రతినిత్యం సిగ్గుపడుతున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, ప్రతినిత్యం పాపక్షమాపణ కోసం వేడుతున్నాం. ఎంత మహద్భాగ్యం మనది. తండ్రి ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడినటువంటి లేఖన భాగాల్లో ఆ దేవాలయాన్ని చూసి ఇశ్రాయేలు సిగ్గుపడాలని వారి అపరాధాలు ఒప్పుకోవాలని మీరు తెలియజేస్తూ వచ్చారు. నా తండ్రి, ఆ రోజు యూదులు సిగ్గుపడే విషయంలో, పాపాలు ఒప్పుకునే విషయంలో విఫలమయ్యారు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ప్రతినిత్యం నా పాపాలను బట్టి నేను సిగ్గుపడేటట్టుగా, నా పాప క్షమాపణ కోసం వేడేటట్టుగా, నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతినిత్యం ఆశ్రయించేటట్టుగా ఆ సిలువ త్యాగాన్ని బట్టి నన్ను ఇంత శ్రేష్టమైన జీవిత విధానంలోకి మీరు నన్ను తీసుకుని వచ్చినందుకే, అప్పటి క్రియలను బట్టి ఇప్పుడు సిగ్గుపడే స్థితికి నన్ను తీసుకుని వచ్చినందుకే నేను ఏమి ఇచ్చిన రుణస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆదాము హవ్వల్లాగా మా పాపాన్ని కప్పుకుని మేము దాచిపెట్టుకునేటట్టు కాకుండా నాయన మీ ఎదుట ఒప్పుకునే స్థితికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీ కృతజ్ఞతలు. నా తండ్రి, ఆ రోజు ఆదాము హవ్వలకి చర్మం చొక్కాయలు తొడిగించారు భౌతికంగా. నాకు నీతి రక్షణ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని, నా ప్రభువైన యేసుక్రీస్తు అనే వస్త్రాన్ని ధరింపజేసి ప్రతినిత్యం మీతో సదాకాలం ఉండడానికి నాకు ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి ప్రసాదించినందుకే మీకేమి ఇచ్చాడో వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.